ఇప్పుడు ఆటని చూస్తున్నారా, సో ఆటను చూస్తున్నారా లేకపోతే మీరు వాళ్ళకున్న ప్రొఫెషన్ చూస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే లాస్ట్ టైము ఇప్పుడు రైతు బిడ్డ అని చెప్పేసి ఆయనకు వేశారు, దాని తర్వాత మొన్న వచ్చేసి ఆర్మీ అని ఇచ్చేస్తారు. సో ఈసారి ఏం చేస్తాను, డాక్టర్ని కానీ పోలీసుని తీసుకెళ్ళిపోండి, వాళ్ళకి ఇచ్చేయండి. కాకపోతే నేను ఏమంటే 20 మందిని పోలీసుల్ని డాక్టర్లనే తీసుకోండి. మళ్ళీ పాపం వాళ్ళని మిగతా వాళ్ళు ఎందుకు బాధపడాలి చెప్పండి. ఆర్టిస్టులు తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారో తెలియదు. సెలబ్రిటీస్ని పాపము తీసుకెళ్ళారు, కూర్చోబెట్టి లాస్ట్ ఎవరికో ఇచ్చేస్తారంటే బాధ కదా. ఎవరికైనా సామాన్లు గెలవాలి, కాకపోతే ఒకే ప్రొఫెషన్ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళలో గేమ్ పెట్టి గెలిపించమనండి, అది బాగుంటుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు తీసుకెళ్తున్నారా, 20 మంది పోలీసు వాళ్ళనే పెట్టండి. డాక్టర్స్ని తీసుకుంటున్నారు, 20 మంది డాక్టర్స్నే పెట్టండి. అంతేగాని వాళ్ళని వీళ్ళని తీసుకెళ్ళిపోయి లాస్ట్కి వచ్చేటప్పుడు సింపతితో గెలిచేస్తున్నారని చిన్న డైలాగులు వస్తున్నాయి బయట. సో నిజంగానే వాళ్ళు ఆట ఆడినా కూడా ఆ సింపతి అనేది బయట వర్కౌట్ అవుతుంది కాబట్టి అది కరెక్ట్ కదా నా ఫీలింగ్. కొంతమంది ఏమంటున్నారంటే ప్రతిసారి సెలబ్రిటీ వాళ్ళని తీసుకుంటున్నారు కదా, ఈసారి సెలబ్రిటీని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని అసలు ఏమి తెలియని వేలిముద్ర వాళ్ళని అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళని ఈ మూడు టీములుగా తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? బ్రో ఎండ్ ఆఫ్ ది డే నేను ఇందాక ఇచ్చిన ఆన్సర్ అదే. మీరు సపరేట్ ప్రొఫెషన్ని తీసుకెళ్ళమంటున్నారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎవరు సెంటిమెంట్ వెళ్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు వర్కౌట్ అవుతుందో. ఇప్పుడు కొంతమంది గేమ్ ఆడని వాళ్ళు ఉంటారు, ఆడలేకపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇందాకే కళ్యాణ్ అమ్మ కూడా మాట్లాడారు మనకి. సో ఆమె గేమ్స్ ఆడలేదు కదా, సో ఆడలేనప్పుడు ఏం చేస్తుంది? వీళ్ళు మొత్తం చూసుకోగలుగుతాను, వంట చేయగలుగుతాను, వీళ్ళని చెప్తున్నాయి. ఇలాంటి వాళ్ళు కూడా తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం ఎంత ఫైట్ చేస్తున్నారు రివ్యూస్ రూపంలో. కానీ అట్లాగా ఒక లేడీ వచ్చి ఇక్కడికి వచ్చి ఒక రివ్యూ చెప్తున్నా అంటే చీప్ కాదండి, అసలు చులకలు కాదు. ఎంతమందిని ఎదుర్కొంటుంది తెలుసా మధ్యలో చెప్పండి. చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఎంతమంది చిరాగ్గా మాట్లాడతారు. ఆయన కూడా అవన్నీ నెట్టుకొని ఇప్పుడు వస్తున్నారంటే, సో అలాంటి వాళ్ళని మీరు ముందుకు తీసుకొని వెళ్ళాలి. అలాంటి వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా బిగ్ బాస్లో. కొంతమంది అగ్నిపరీక్ష వరకు వెళ్తున్నారు కానీ బిగ్ బాస్లోకి వెళ్ళట్లేదు, అసలు కారణం ఏంటంటే? బ్రో వాళ్ళకంటే ఇప్పుడు కొంతమంది అంటే వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి కదా టాలెంట్. సో టాలెంటెడ్ పీపుల్ని తీసుకుంటున్నారు, అర్థమవుతుందా? అందరు టాలెంట్ లేదా అని కాదు, టాలెంట్స్ అందరికి ఉంటుంది. కానీ వాళ్ళు పర్టికులర్గా అరే మన దానికి వీలైతే బాగుంటుంది అన్న వాళ్ళని తీసుకుంటున్నారు బిగ్ బాస్ వాళ్ళు. దట్టు ఇంకా అక్కడ చాలా రాజకీయాలు ఉంటాయి కదండి. ఇప్పుడు నన్ను కూడా అడిగారు, మీరు వెళ్ళట్లేదా బిగ్ బాస్, మీరు ట్రై చేయట్లేదు అక్క అని చెప్పి. నాకు ఆ రాజకీయాలు కష్టం అండి. సో అలా కాకుండా మన టాలెంట్ బట్టి వాళ్ళు నిజంగా మనం పిలిస్తే ఖచ్చితంగా వెళ్తారు. నేనే కాదు, ఎవరైనా వెళ్తారు. నిజంగా మనకు ఒక టాలెంట్ ఉంది, వాళ్ళు పిలిచారు, మనం వెళ్ళాలి. అంతేగాని అక్కడ పోయి రాజకీయాలు, డబ్బులు కట్టాలి, సో ఇలాంటివన్నీ వరస్ట్గా ఉంటాయి కాబట్టి సో అందుకని లైట్ అనమాట నాకు. లైక్ బ్రో ఇప్పుడు గేమ్స్ ఆడాలంటున్నారు, అక్కడ గొడవలు వేసుకుంటూ ఉండాలి. పొద్దులు వస్తాము గొడవలు వేసుకుంటూ ఉండాలి, ఆ శక్తి మనలో ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి గేమ్స్ గట్టిగా ఆడాలి. దాని తర్వాత బయట జనాలందరికీ సింపతి అనేది ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అవ్వాలి మనం. ఇవన్నీ టాలెంట్స్ ఉంటాయి కదా. సో అట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, టాలెంట్ అంటే ఇప్పుడు 100 మంది పోయారు అనుకో బ్రదర్, దానిలో 20 మందిని తీసుకుంటున్నారు వాళ్ళు, మిగతా 80 మంది వేస్ట్ అయిపోతున్నారు. ఏం చేస్తాం మనం? ఇప్పుడు నీకు ఒక పర్సన్లో ఒక టాలెంట్ కనిపిస్తుంది, నాకు ఇంకో పర్సన్లో టాలెంట్ కనిపిస్తుంది కదా. సో మన మైండ్ సెట్లు డిఫరెంట్గా ఉంటాయి కదా. అలాగా న్యూట్రల్గా ముగ్గురు కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు టాలెంట్ అంటే.